KVR Maths Academy, Maths an Easy Way. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 21 ఫిబ్రవరి 2018 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథమెటిక్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వ్యూవర్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అయినా వై యొక్క సంకలన విలోమం అని అడిగాడు. ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అంటున్నాడమ్మా, మరి వై యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది కదా. ఎస్, ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 604 ప్లస్ రూట్ ఆఫ్ 441 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 604 ప్లస్ 441 రూట్ ఎంతమా? ఎస్, 21. పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కదా మనం. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు 604 plus 21 is 625. Root 625 is S25. క్రింది వానలో పైథాగోరియన్ త్రికము కానిది. చూడండి, పైథాగోరియన్ త్రికము కానిది అని ఇచ్చాడు. యాక్చువల్లీ పైథాగోరియన్ త్రికం అయితే అమ్మా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ అవుతుంది కంపల్సరీ, రైట్. ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. అంతేకాదు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ 16, రెండు కలిపితే 5 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, రెండు కలిపితే 10 స్క్వేర్ 100 అవుతుంది. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225, రెండు కలిపితే 289 అవుతుంది. దట్ ఈస్ 17 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 100, 24 స్క్వేర్ అంటే 576, రెండు కలిపితే 676 అవుతుంది. సో 25 స్క్వేర్ అయితే 625. సో సరిపోవట్లేదు కాబట్టి కానిది 10, 24, 25, రైట్. నెక్స్ట్, రెండంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది. రెండంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది 97. నెక్స్ట్ చూడండి, 25/14 మరి 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధం. అంటే 25/14 అంటే 5/7 యొక్క గుణకార విలోమం అన్నాడు. అంటే దీని యొక్క గుణకార విలోమం ఏమవుతుందమ్మా? 7/5 అవుతుంది. ఫ్రాక్షన్ తిరిగేయాలి కదా. ఎస్, 5 5 25, 7 2 14 అంటే 5/2. ఆన్సర్ ఈజ్ 5/2. నెక్స్ట్ చూడండి, తుషార్ 250 ml పాలు కలిగిన గ్లాసు నందు 2/5 భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు మిల్లీ లీటర్లో అడిగాడు. అంటే తుషార్ అంటే 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు 2/5 పార్ట్ ఖాళీ చేసాడు. ఖాళీ చేస్తే మిగిలిన పాలు అడుగుతున్నాడు. చూడండి, అంటే ఎంత ఖాళీ చేశాడంటే 250 into 2/5 కదమ్మా. 550 250, 52 100. అంటే 250లో 100 ml పాలు తాగేశాడు. మిగిలిన పాలు అంటే ఎస్ 250 minus 100 దట్ ఈస్ ఈక్వల్ టు 150 ml పాలు ఇంకా గ్లాసులో ఉన్నాయన్నమాట, రైట్. 0.238 కి సమానమైన భిన్నం అడిగాడు. దీనికి సమానమైన భిన్నం అంటే 0.238 అన్నాడు కదమ్మా. ఇది చూడండి, 238 వేసేసి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1 2 3 కదా. 1 తర్వాత 3 zeros పెట్టండి. అంటే 238/1000. ఎక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇంకా క్యాన్సిల్ చేసాడు. సెకండ్ టేబుల్ 2 1s 2, 2 1s 2, 2 9s by 2 5s 10, 119/500, 119/500, రైట్. నెక్స్ట్ చూడండి, ప్రమీల యొక్క ఆదాయం మరియు పొదుపుల నిష్పత్తి 4:1 అయినా ఆమె పొదుపు శాతంలో అన్నాడు. ఆదాయం 4, పొదుపు 1 అన్నారు కదా. సో వచ్చిన ఆదాయంలోనే పొదుపు ఉంటుంది కాబట్టి సో మనకి పొదుపు శాతంలో అన్నాడు కాబట్టి 1/4 into 100. చాలా మంది ఏం చేస్తారంటే 4 + 1 5 చేసేసి 1/5 into 100 వేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఏంటంటే ఇక్కడ ఆదాయము మరి పొదుపు, ఆదాయం వచ్చిన ఆదాయంలోనే పొదుపు ఉంటుంది కాబట్టి 1/4 into 100, 4 25 అంటే 25%, రైట్. ఈశ్వర్ 5,000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2,500 రూపాయలు వడ్డీ చెల్లించాడు. ఆయన చెల్లించిన వడ్డీ రేటు సంవత్సరానికి అన్నాడు. అంటే ప్రిన్సిపల్ 5,000 ఇచ్చాడు, 4 years టైం అంటే 4 years, ఇంట్రెస్ట్ 2,500 ఇచ్చాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100i/pt.
రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా 2500 బై ప్రిన్సిపల్ 5000 ఇంటూ టైం 4 years. చూడండి 2500 2s దట్ ఈస్ ఈక్వల్ టు 25/2 అంటే అమ్మా 12.5%. రైట్. అంటే 12.5% అంటే 12.5 అనమాట. రైట్. నెక్స్ట్ 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య అంటున్నాడు. చూడండి 5 కలిసి 10 రోజుల్లో చేస్తారంట. ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో అంటే కంపల్సరీ పెరుగుతుంది కదా, అందుకని ఎక్కువ బై తక్కువ 5/1 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 50 days అనమాట. 50 రోజుల్లో చేస్తారనమాట. రైట్. నెక్స్ట్ ఏబిసిడి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 3:7:6:4 అయినా ఏబిసిడి ఒక గాలిపటం, సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం, సమలంబ చతుర్భుజం అని ఇచ్చాడు. సో ఇది 3, 7, 6, 4 అన్నాడు కదమ్మా. మొత్తం టోటల్ యాడ్ చేయండి. 3 + 7 10 16 20 వచ్చిందంటే ఫస్ట్ యాంగిల్ కావాలంటే 3/20 ఇంటూ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. మొత్తం చతుర్భుజంలోని కోణాలు మొత్తం 360 degrees. సో 20 18 360 కదా. సో 3 18 54 degrees. ఇది ఫస్ట్ది. సెకండ్ యాంగిల్ కావాలంటే 7/20 ఇంటూ 360 సేమ్ 7 18 126 degrees. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ కావాలంటే 6/20 ఇంటూ 360 degrees 20 18 6 18 108 degrees. నెక్స్ట్ ఫోర్త్ యాంగిల్ కావాలంటే 4/20 ఇంటూ 360 18 అంటే 72 degrees అనమాట. చూడండి 54 126 108 72 degrees తీసుకుంటే గనక ఇది ఏ చతుర్భుజంలోని కోణాలు అవుతాయి? గాలిపటం అయితే అవ్వదు, సమాంతర చతుర్భుజం అవ్వదు, సమచతుర్భుజం కూడా అవ్వదు, సమలంబ చతుర్భుజం అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ సప్తభుజినందు కర్ణాల సంఖ్య అన్నాడు. కర్ణాల సంఖ్య సూత్రం ఏంటమ్మా? n ఇంటూ n - 3/2. n అంటే ఏంటి? సప్తభుజి 7. సెప్టాగాన్ అంటే 7 సైడ్స్ కదా. సో 7 ఇంటూ 7 - 3/2 7 ఇంటూ 4/2 2 టైమ్స్ అంటే 7 2s 14. అంటే ఇందులో డయాగ్నల్స్ 14 ఉంటాయన్నమాట సెప్టాగాన్ లో. రైట్. నెక్స్ట్ అడ్డు మరియు నిలువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం అన్నాడు. అడ్డు మరియు నిలువ సౌష్ఠవ రేఖలను చూడండి. అడ్డు మరియు నిలువ అంటే ఈ విధంగానే ఉంటాయి సౌష్ఠవ రేఖలు. అంటే చూడండి ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి. ఎక్స్ రెండుకి అడ్డు సౌష్ఠవ రేఖ, నిలువు సౌష్ఠవ రేఖ ఉంది. ఈ ఉందనుకోండి అడ్డు ఉంటుంది కానీ నిలువు ఉండదు. ఎంకి నిలువు ఉంటుంది కానీ అడ్డు ఉండదు. కేకి అడ్డు ఉంటుంది కానీ నిలువు ఉండదు. సో రెండు కలిగి ఉన్నది ఎక్స్ మాత్రమే. రెండు పూరక కోణాల భేదం 30 degrees అయినా ఆ కోణాలు అడిగాడు. రెండు పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి. సో 90 degrees ఉండాలి. వాటి మధ్య భేదం 30 degrees ఉండాలి. అయితే మీరు ఆన్సర్ చేసే కన్నా క్వశ్చన్ నుంచి వెళ్ళిపోతే చూడండి ఆప్షన్స్ బట్టి అయితే ఈ రెండు కలిపితే 90 అవడం లేదు, ఇది 90 అవుతుంది. ఈ రెండు 90 అవడం లేదు, యాడ్ చేస్తే ఇది 180 అయిపోతుంది. సో ఈ మూడు అవడం లేదు. 30 + 60 90. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ 30 degrees. సరిపోయింది కదా. ఎస్. నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు మరియు కర్ణం 15 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అంటున్నాడు. చూడండి ఒక దీర్ఘచతురస్రం పొడవు 12 సెంటీమీటర్లు అంట, దాని కర్ణం వచ్చి 15 సెంటీమీటర్లు అంటున్నాడు. సో దాని చుట్టుకొలత కావాలంటే సూత్రం ఏంటమ్మా? 2 × L + B. ఎల్ ఉంది, లెంత్ 12 ఇచ్చాడు, కర్ణం ఉంది కానీ బి లేదు. బి కావాలంటే మనం ఏం చేయాలి? ఇది టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం అవుతుంది కదా. సో మనకి బి కావాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ఈక్వల్ టు 15² - 12² √. దట్ ఈస్ 15² అంటే 225 - 12² 144. ఎస్, 225 - 144 ఈస్ √81. దట్ ఈస్ ఈక్వల్ టు 9 అనమాట. అంటే బి ఎంత వచ్చింది? 9. మరి చుట్టుకొలత సూత్రం ఏంటి? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B. L అంటే 12 + B అంటే 9. దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 21 42 సెంటీమీటర్స్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీర్ఘచతురస్రం మరియు చతురస్ర చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు 30 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు అయినా వాటి వైశాల్యాల భేదం అని అడుగుతున్నాడు. రైట్? ఎస్, వైశాల్యం కనుక్కోవాలంటే మనం చతురస్రం యొక్క భుజం కూడా కావాలి ముందు. అంటే ఏమి ఇచ్చేసాడు? దీర్ఘచతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానం అన్నాడు. అంటే 2 × L + B = 4 × S. అంతే కదమ్మా, స్క్వేర్ కి 4 × S. సో దిస్ ఈజ్ 2 × L + B, 35 + 25 = 4 × S. రైట్? 2 × ఇది 60, 4 నిటే తీసుకొచ్చండి, బై 4 = S అవుతుంది. 4 15s అంటే 2 15s 30. అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 30 సెంటీమీటర్స్ వచ్చింది. మరి ఇప్పుడు చతురస్రం మరియు దీర్ఘచతురస్రాల వైశాల్యాలు ఫైండ్ అవుట్ చేద్దాం. వైశాల్యాలు అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? S స్క్వేర్ అంటే 30 స్క్వేర్ 900. అనమ్మ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L × B కదా. L అంటే ఎంతమ్మా? ఎస్ 35 × 25. 35 25 875. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 900 - 875 అంటే 25 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. రైట్? నెక్స్ట్, ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం 216 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాల్లో ఒకటి 24 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం అంటున్నాడు. అంటే సమచతుర్భుజం రాంబస్ యొక్క వైశాల్యం సూత్రం ఏంటమ్మా? హాఫ్ D1 D2 = 216 ఇచ్చేసాడు. అందులో కర్ణం ఇచ్చేసాడు హాఫ్ × 24 × D2 = 216. మనకి D2 కావాలంటే 216 ఇక్కడ 1/2 అయితే ఇది 2 అవుతుంది, × 24/24 అవుతుంది. అవునమ్మా? 2 12s. నెక్స్ట్ 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఎస్ 12 18s 216. రైట్? అంటే రెండవ కర్ణం D2 = 18 సెంటీమీటర్స్. నెక్స్ట్ 40 50 99 68 98 60 94 లో మధ్యగతం మీడియన్ అన్నాడు. మీడియన్ అన్నప్పుడు ఇచ్చిన సంఖ్యలను మనం ఆరోహణ క్రమం గాని అవరోహణ క్రమం గాని రాసుకోవాలి. చూడండి, అసెండింగ్ ఆర్డర్ లో రాద్దాం. ఆరోహణ క్రమం అంటే 40 50 60 68 తర్వాత 94 98 అండ్ 99. మధ్యగతం అంటే మధ్య విలువ తెలుసు కదా. ఈ మూడు క్యాన్సిల్ అయిపోతే కనుక 68 అనమాట మధ్యగతం. రైట్? నెక్స్ట్, దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం. డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ ఈజ్ వ్యాప్తి, రేంజ్ అనమాట. రేంజ్ నే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ యొక్క డిఫరెన్స్ అంటాం. తెలుసు కదమ్మా? ఎస్. నెక్స్ట్, 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40, వాటిలో చిన్న సంఖ్య 19 అయినా మిగిలిన 2 సంఖ్యల్లో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య అంటున్నాడు. 3 విభిన్న సహజ సంఖ్యల సగటు ఎంతమ్మా? 40 అన్నాడు. చిన్న సంఖ్య ఏమో 19 అన్నాడు. సో ఇంకొకటి మిగిలిన 2 సంఖ్యలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య అంటున్నాడు. కాబట్టి మిగిలిన ఒకటేమో 19 ఇచ్చేసాడు. 2 3 x y అనుకుందామా. 3 సగటు అంటే సూత్రం ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే x + y + ఇది మిగిలింది 19/3 = 40 ఇచ్చాడు. అవునమ్మా? ఎస్, x + y + 19 = 40 × 3 120. సో x + y = 120 - 19 అంటే 101 వచ్చింది. అంటే x + y అనేది 101. సో మనకి ఇందులో సాధ్యమయ్యే పెద్ద సంఖ్య అంటున్నాడు. సో ఇందులో చూడండి, మనకి ఆల్రెడీ చిన్నది 19 అని ఇచ్చేసాడు. చిన్న సంఖ్య 19 అని ఇచ్చేసాడు. సో తర్వాత సంఖ్య మినిమం ఎంత ఉండాలి? 20 అన్నా ఉండాలి. ఆల్రెడీ చిన్న సంఖ్య 19 అని ఇచ్చేసాడు. సో తర్వాత సంఖ్య మినిమం 20 ఉంటుంది. సో ఈ మరొక సంఖ్య అంటే ఎస్ అంటే మరొక సంఖ్య పెద్ద సంఖ్య, మిక్కిలి పెద్ద సంఖ్య కావాలంటే ఏం చేయాలి? అప్పుడు 101 - 20 81 వస్తుంది అనమాట. అంటే సాధ్యమయ్యే మిక్కిలి పెద్ద సంఖ్య 81. రైట్? దత్తాంశం యొక్క 2 పరిశీలనని పక్కపక్కనే సూచించే చిత్రం. దత్తాంశం యొక్క 2 పరిశీలనని పక్కపక్కనే సూచించే చిత్రం ఏంటంటే అమ్మా చూడండి, ఇది ఈ విధంగా పక్కపక్కనే సూచించే చిత్రం ఇలా ఉంటుంది.
సో ఏమంటామమ్మా వీటిని? రెండు వరుసల కమ్మీ చిత్రం. చూడండి, ఇది ఇలాగ ఈ విధంగా పక్క పక్కనే సూచిస్తూ ఉంటుంది అన్నమాట దత్తాంశం యొక్క రెండు పరిశీలనని. రైట్, వీటిని రెండు వరుసల కమ్మీ చిత్రం అంటాం. రైట్, 5x/3 - 4 = 2x/5 అయినా 2x - 7 వాల్యూ అడిగాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2x/5 ఇటువైపు తీసుకొచ్చేసి 4 ఇటే పంపించేద్దాం. సో 5x - 3 - 2x/5 = 4 అవుతుంది కదా. ఇదే మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అయింది. LCM is 15. 5 5s are 25x minus ఇక్కడ 3 5 times కాబట్టి 5 3 times కాబట్టి 3 2s are 6x = 4. 19x/15 = 4. x = 4 × 15/19 అంటే x = 60/19 వచ్చింది. సో ఇది కాదు ఆన్సర్ మనకు కావాల్సింది. ఏమడిగాడు? 2x - 7. 2x - 7 అంటే 2 × 60/19 - 7. That is equal to 120/19 - 7. 120 - 19 7s are 133/19. 120 - 133 అంటే -13/19. ఇది ఆన్సర్. నెక్స్ట్ 2/3 హోల్ క్యూబ్ × 5/7 హోల్ క్యూబ్ విలువకు సమానమైనది అన్నాడు. ఈ విలువలు సమానమైనది అంటే చూడండి, ఎస్ ఏం చేసామంటే 2/3 × 5/7 హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ × b క్యూబ్ అయితే a × b హోల్ క్యూబ్ అనమాట. ఆ ఫామ్ టైప్ లో రాసాం మనం. 2/3 × 5/7 హోల్ క్యూబ్ ఏదమ్మా? ఎస్, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, if 5a is equal to ca then the value of a and c are అన్నాడు. ఇది కూడా ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోతే సరిపోతుంది, కాకపోతే ఒకసారి చేద్దాం. చూడండి, 5a is equal to ca అన్నాడు. 5a is equal to ca. ఇక్కడ ఏ క్యాన్సిల్ చేసేసి c is equal to 5 అని రాయకూడదమ్మా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 42 is equal to 32 ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేయం కదా, క్యాన్సిల్ చేయం కాబట్టి ఇలా క్యాన్సిల్ చేయకూడదు. సో ఇది 5a అంటే ఏ 1ల స్థానంలోని 5 10ల స్థానంలో ఉంది, అవునమ్మా. సో అంటే 50 + a అని రాసాం. ఇది కూడా 10c + a. రైట్, ఇప్పుడు ఏని ఇటేపు తీసుకొస్తే కనుక 50 + a - a is equal to 10c. +a - a క్యాన్సిల్ అయిపోయింది. 10c is equal to 50. c is equal to 50/10 అంటే 5 అనమాట. c is equal to 5 ఎక్కడ ఉందో చూడండి. c is equal to 5 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ a is equal to 2, c is equal to 5 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.